రచన పెద్దల అక్కడికి జరగబోయే కథ కనుకనే అదిగో అమలికరాదు కథ అన్నరమ్మ. అమలికరగర వేలే రథమలిక మహారాజు భార్య ఆడవిల్ల బాలమణి దేవి భార్య భర్తల గర్భాన కొడుకు లేక బిడ్డ లేక ఏడాడి మేడల బాధపడుకునే ఉన్న రోజు రాజ్యమైన రాజు బంగుళాల ముందు కచ్చి విలసిండమ్మ. పిల్లల శవనందు వ్యక్తుల కళ్ళ కత్తులు దొక్క కడప కత్తుకున్న ఆడవిల్ల బాలమణి దేవి ముద్దకాల చెత్తని వెళ్ళ పట్టుకొని పైన భర్త ప్రాణాలు కడిగే భవనాలు నింపుతాను అన్నది బాలవాను బాలమణి దేవి ఎడవలి ఎడవలి ప్రధాన చూడబోతుందమ్మ. కాలరాత్రి గడుగుతానా కాళ్ళకున్న గదిలు అడుగుతానే పలుగుతానే అని కాళ్ళు ఒక్కనాడు అరుగుదలవా కరుగుదలవా నాయ్యా ఎందుకయ్యా ఊరు చిన్న పట్టి ఊరునే పట్టే పిల్లవా దేవుడా ఉప్పగారం తిన్నా చేస్తానే ఊరకన్నా లేకుండా ఇప్పుడు మన కథ రంగా చూడలేదా ఆడపల్లి వస్తువులు కట్టినాక అతని కళ్ళకెళ్ళడమో మన భార్య కడుగుతా అతని కళ్ళు అడిగినట్టున్నాయి కలిగినట్టున్నాయి కత్తిని కాళ్ళు అడగాల కరగలని రోజన రోజు ఓడన లేదని అడుగుతలేనా అయ్యా ఎందుకయ్యా కొట్టాలి రోగం అన్నం అతనికి రోగం వస్తే వాళ్ళ భార్య అక్కడ తప్పినట్టున్నది. మరి ఎండకల వనక వానకల వనక మాయిదిన వనక పిల్లదాకా పొదాక ఊల పట్టి కూడా తప్పాలి కలుడు తప్పాలంటే అతనికి వచ్చిన కొట్టాలి రోగం నీకే పుట్టదో కడుగుడే నడదా పుట్టదో రాత్రులు కడుక్కుంటానయ్యా అయ్యో రావణ పాడయ్యా మందరైనా పవనాలు
ఇంకా చిక్కేది అరణా భార్య దాని కింద హంస కోయిలా రోజులు వస్తుంది అంతా వాడన్నట్టు అక్కడ మందరి కదా మరి మందరి ఇచ్చినప్పుడే మాత్రం తినపోతే వాళ్ళరా మడిగంటాను అవ్వ దున్నపోతా అంటాను నువ్వు ఎన్న పోతే దున్నపోతే వెళ్ళిపోతాయ్యా ఆకైనా మగవాడు ఎక్కడికి పోతాడు ఇంటికి పోతాడు భార్య భర్తలు కాదు దాన్ని వాళ్ళు పవనాలు నిండరా భార్యను కళ్ళ చూస్తే నాడు ఒక చిన్న ఉత్తుకున్నాడు ఒక అని ఉత్తుకునే కాలు కొట్టే మామిడి ఎక్కడ చిన్నవి పూత కొట్టే మామిడి వల్ల బుద్ధి చిన్న ఉంచుకున్నవి ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎట్లుండాలి అని అన్న మీరు నిలబెట్టద్దు ప్లీజ్ అరే మరి భార్యను కళ్ళ చూసడాలకు అడిగిన సతమతమైన మగవానికి ఇంటికి వచ్చేటానికి ఇంట్లో ఉన్న ఇల్లాలు సమస్య కాకూడదు అన్నారు సమస్య కాకూడదు అడవిలోన సతమతమైన మగవాడు ఇంటికి వచ్చేటానికి సేవ ఇచ్చాలి కానీ అది కట్టం చేసి మగవాడు ఇంటికి వచ్చేటానికి ఇంత ఉన్న ఇల్లాలు ఎదురుగా వచ్చి కిరుక్కుని అవుతుంది తన కట్టం పోయి అడవిలో కలుతుందా ఒకవేళ కట్టం చేసి మగవాడు ఇంటికి వచ్చేటానికి ఇంట్లో ఉన్న ఇల్లాలు ఇక్కడ వరకు పడుతున్నారు నీ సంసారం పాడే చేసేందుకు చేయకేందుకు కానీ అయ్యి ఎక్కడికి పోతాడు బిడ్డ అట్లా అవుతుందా 90 అయినాక కోటర్ అయినాక ఆఫ్ అయినాక ఇక పుల్ అయినాక ఇంకేమన్నదిరా సొల్లు అప్పుడే అరే మరి అడగండి కనుక నేను మగవాది ఒక కష్టం అన్నారు ఆడలు విగ్రహం అన్నారు అది లేని సంసారం చేయవచ్చు కానీ మధ్యగలని సంసారం వేయలేవు నా భార్య బాలవారికి ఎన్నడో రెక్కిలకి నవ్వుకుండా వచ్చి నా ప్రాణాలు గడుపుకునేది అందుకే అన్నారు సతి కాపదత్తే పట్ట అన్నారు సతి కాపదత్తే సత అన్నారు లేకమైతే సరిగలోకం దారంగరమ్మా గది గది కోమలిని ఎందుకొరకు ఏమాత్రం ఇష్టమైనాను కాకపోతే మన అజయ్ అజయ్ ఆయన పవన్ కళ్యాణ్ అనుకోవాలి ఉన్న బాధ ఉన్న బాధ
చిన్నవేనవే తిండి లేకనా కట్టుకొని వస్త్రము లేకనా పెట్టుకొని సొమ్ములు లేకనా ఆగడానికి గుడాంబ లేకనా ఈ ఆడలు కూడా తాగుతారా నీ పిల్లలు సంసార తర్వాత ఇప్పుడు దీక్షిత్ పేరు బ్రహ్మాండంగానే ఉన్నది కదా అది దీక్షిత్ అయిపోయినా కాదు కొల్ల బాధపడతాను అయినా ఎందుకు వచ్చినవే సతే పతి ఏకమైతేనే సంసారం అనేది ఒక సాగరము అన్నారయ్య సమరతోనే వత్తి విలువ నరవత్తితోనే సమర విలువ అన్నారు సమరవత్తి ఏకమైతేనే జ్యోతి మధ్య కోరి విలువను అన్నారయ్యా వాళ్ళకేమో చెప్పు సాటో అన్నారు కంటికేమో రెప్ప సాటో అన్నారు భార్యకేమో భర్తదేమో అన్నారు భర్తకేమో భార్యదేమో అన్నారు తల్లిగా పిల్లల వేరే బంధమని భార్య భర్తలకే నాడు వేరే బంధం లేదన్నారయ్యా భోజనాలు మనకున్నాయి ఎక్కగొర్రాలు ఉండే రాజమున్నది అయ్యా ఎండియ వారి బాలే ఓనాలా బంగారం ఎందుకయ్యా ఓనాలా ఎండి బంగారం వచ్చి హోమని కాలు గుంజన అంటారా నాయన ఏలు గుంజన అంటారా అయ్యా ఎండి లేకున్నా బంగారం లేకున్నా కొత్త కొడుకుంటే ఆ కొడుకు లంగైనా దొంగైనా మనం కాలు రెక్కలు మంచాల కట్టరోదు కొట్టు బుక్కడ అన్నం పెట్టి తిట్ట బుక్కడ అన్నం పెట్టి మన కర్మలపై కాలం చేసి నాడు గానం చేయకపోవునా అయ్యా అయ్యా కొడదోలా లేకుండా మనకొక బిడ్డ ఉంటే గుడ్డుగైనా బాగా బాబు గారి చేతుల్లో ఓనాలా పెంచి పెద్ద మనం పెళ్ళగా ఏడుకి ఎండిలా గాము చెట్టే ఓనాలా ఏడులా మన బిడ్డ ఉన్నా మన ఎళ్ళకెచ్చటి పొయ్యలు వస్తాయి మోకాలు ముందుకై మోచేతులు వెనకకై మోహాన పెద్ద మనుషులమై మూల మంచముల పడ్డ రోజున మంచముల పడ్డది మాయ మంచముల పడ్డది అత్తగారింటి కాడ ఉన్న బిడ్డకి ఏర్పడైతే బతికరాని రోజులు మామ బతుకుతుందా బతికరాని రోజులు మాయ బతుకుతాడా అని బిడ్డ బిడ్డ వచ్చే సోన పండు పరమ కొనుక్కొని అమ్మగారింటికి వచ్చి వాళ్ళకున్నారా మనం కాలు రెక్కలు వాళ్ళం మూల మంచంలో పడి ఉంటే
పెట్టిన పండ బలమ పెరగను సత్య తరాపుర పెడతాడు బిడ్డ తల పైన చేసి తల కురగాదులు రాబట్టి మంచాల కురతుండ పెట్టి ఓ అమ్మా నీ బిడ్డ నచ్చిందే ఓ నాయనా నీ బిడ్డ నచ్చిందే బాబు ఓ అమ్మ నువ్వు తల మాది ఉన్నావు నాయన నువ్వు బట్టలు మాది ఉన్నావు తానెవరంటలేరా అని బిడ్డ కడివడాన్ని నీళ్ళు నీళ్ళగా కాబట్టి చాలా నీరే ఉన్నా అనేది లేవకుండా లావట్టుగా పోయి బండ నీళ్ళ వీటు పెట్టి తలగొండ కొట్టు వల్ల పోతే రాజులుగా ఎత్తి మీది బరో దిగునే దాదా కడి బట్ట ఇడిసి పొడి బట్ట గట్టు రమ్మని నాయన రమ్మను రాజుల వీధి మంచములకు రచండ పెట్టి బిడ్డ తెచ్చిన పనులు తినబెట్టి పెరగన్నం సత్తి తినబెట్టి రారా ఆ బిడ్డ కట్ట సుఖమేమో అబ్బాయితోనే ఒప్పుకుంటది అబ్బాయి కట్ట సుఖం ఆడ ఇళ్ళని అడుగుతారయ్యా 4 రోజులు ఉంటుంది అబ్బాయి వాళ్ళ దూరం చేస్తుంది బిడ్డ 4 రోజుల తర్వాత అంటది అమ్మ నేను వచ్చి 4 రోజులు అవుతుంది ఓ నాయనో 4 రోజులు అవుతుంది బాబు నైలో సంసారం ఎడవాను ఓ అమ్మ నా భర్త నా పిల్లలు ఎడవాయను ఈ వారం కాదు మళ్ళా వారం అత్త నాకు అత్తగారింటి కాడ ఎంత పని ఉన్నా కానీ ఓ అమ్మ నేను ఒక్క పూట వచ్చిపోతా మిమ్మల్ని మరవను అంటారయ్యా తల్లిదండ్రికి తీర చెప్పి కాబట్టి అత్తగారింటి పోయినాక అందుకే నెల భూమి మీద ఉన్న మానవులు నిండా 100 ఏళ్ళ ఉత్సవం అన్నారు కానీ నిండుగా 100 ఏళ్ళు 10 రోజుల భూమి ఎంతమంది ఉన్నారు నాగా సావేమనగా సన్నర బతికేమో ఉద్దరు అన్నారు 1000 ఏళ్ళున్న వెర తప్పది మానవులు 100 ఏళ్ళు ఉన్న సాగు తప్పదు అన్నారయ్యా బాబా బాలమాన దేవి నువ్వన్న మాట నిజమేనమ్మా ఏ మానవుడైనా పుట్టిన మానవుడు గిట్టక తప్పది గిట్టిన మానవుడు పుట్టక తప్పది 1000 ఏళ్ళున్నా సాగు తప్పదు 100 ఏళ్ళున్నా అయ్యో అయ్యో బామరాయి బామ భార్య అయ్య బామరాయి బాబా నా భార్య ఓ బామ బాలమాని బాలమాను కొడుకులు లేక కాదే ఓ బామ బిడ్డలంట లేక కాదే ఓ బామ బామా అందుకే అన్నారు మనం ఏ జన్మల ఏ పాపం చేసినమో ఈ జన్మల మన గడబాన అమ్మంత విలువ ఆడిపాలు లేదు బాబంత విలువ మోసిన్ని పాలు లేదు బామా అందుకే అన్నరే చెట్టు కాసిన కాయ పడక తెంపుకొచ్చి నీ ఓళ్ళ పెట్టి మన కొడుకులందునా చేసిన బొమ్మల పడకెచ్చి నీ ఓళ్ళ పెట్టి మన బిడ్డలందునా పుట్టని బిడ్డాల పేరు ఒబామా పుట్టని కొడుకుల పేరు ఒబామా బామ బాలమని దేవి కొడుకులో అంటాను బిడ్డలో అంటాను మనలాంటి వాళ్ళు ఈ భూలోకం అందరూ ఇంతమంది లేరు కానీ బొడ్డు వాళ్ళు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక బొడ్డు వాళ్ళు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బామా అందుకే అన్నారు నోరు చల్లగుంటే ఊరంతా చుట్టాలన్నారమ్మా మనకు ఒక్క కొడుకు ఉన్నా ఒక్క
బిడ్డ ఉన్నా చిన్ననాడు కొడుకు చిన్నవాడు కొడుకు ఆ పెరిగినాడు బామా పెద్దవాడు కొడుకు లంగైనా దొంగైనా కొంచెం బుక్కడి కొడుకు అన్న వల్ల పెట్టు చిట్ట బుక్కడి బిడ్డు అన్న వల్ల పెట్టు మోగ పురుగు జగ పురుగు బంగారు పురుగు అన్నారు మన గడపాన ఒక కొడుకు ఉంటే మన కాలం వేసినాడు బాబా మన ముందు నడిచి మన కొడుకు మనల దానం చేసుకుంటాడే బాబా అదిగో అందుకే అన్నారు కన్న కొడుకులన్నీ ఉండాలి కన్న పిల్లలన్నీ ఉండాలన్నారు ఒకవేళ మన గర్భాన పుత్ర సంతానం లేకపోతే కోతి వచ్చింది గోడవుతుంది ఉన్న సందం అవుతుంది అన్నవమ్మా మన కాలం చేసినాడు ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు 11వ రోజు నాడు మన పేరు మీద ఘన వైభవంగా పండుగ చేసినమ్మా ఒక్క బిడ్డ ఉన్నా ఒక్క బిడ్డ ఉన్నా ఒక్క బిడ్డ ఉంటే బామా బాలమని దేవి అందుకే అన్నరే ఆడపిల్లకు 4 పండుగలు అన్నారు ఆడపిల్ల 2 వంశాలు 2 గోత్రాలు అన్నారు అదిగో పుట్టిన ఆడు నుంచి వెళ్ళి 20 ఏళ్ళ దాకా తల్లి వంశం పోతుంది 20 ఏళ్ళ తర్వాత ఒక చేతులు పెట్టినప్పుడు సచ్చదాకా చేసుకున్న భర్త వంశం పోతుందమ్మా మనకు ఒక్క విద్య ఉన్నా ఒక్క విద్య ఉన్నా బాబా కార్యకరుడికి మంచాల పట్టినాడు ఈ జీవికి ఇంకో జీవి తోడన్నారు బాబా నా అమ్మాయి రాజులు ఎట్లున్నారో అని తలుపుతాలం అనుకుంటా పిల్లల వదిలిపెట్టి అమ్మా నీ పానం ఎట్లున్నదే అని అది ఒక్కడి నీళ్ళు కాగబెట్టి చాలా రేవుల తిప్పి తరివేడి తానం పోసి ఓ అవ్వా నేను పళ్ళు కొడుకు వచ్చిందే అని తల్లి తలాపు రేపు ఉండి పళ్ళు నిలబెట్టి అవ్వ నా సంసారం ఎట్లున్నదో నా పిల్లలు ఎట్లున్నరో అని మల్లవారం వస్తామని అది పిల్లలు చూసుకునే బిడ్డనమ్మా ఈ ఆడపిల్లలు లేక ఆడపిల్లలు లేక రామరావే బామా కొడుకులు కొడుకులు బిడ్డలో అంటారు అరే కొడుకున్న వాళ్ళే ఉన్నారా బిడ్డలున్న వాళ్ళే ఉన్నారా ఈ భూమి మీద కని కొట్టుదలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక కొట్టుదలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు బాబా మరి బిడ్డలో అంటారు బిడ్డలు లేవని ఎందుకు రంది పడతానవే ఇక మంచాల కూర్చున్న ముసలావను కుర్చీలో కూర్చున్న ముసలి ఆదుకుందమ్మా వాళ్ళని ఆదుకుంటే మన మంచాల వాడకు ఇక్కడ అన్నం పెడతారు వాళ్ళే మళ్ళీ మంచిగా దానం చేస్తారు వాళ్ళ నాకు నమ్మకం తక్కువేనయ్యా నీకెప్పుడు నమ్మకం తక్కువ నా తెలియదు అనయ్యా 3 ముసలు అనుకులాడుతావు గతనే ఎందుకంటే వాళ్ళ పెట్టేది బుక్కాడు కోడు కుక్క తిన్నావా నక్క తిన్నావా అని వాళ్ళకి వచ్చే పెన్సిల్ తిన్నామని చుట్టాడు దొంగ వాళ్ళ మందులో సరిపోతారు అదే వాళ్ళ పింఛని వాళ్ళ మందరాలు చాలుతలేమంటారు వాళ్ళ నమ్మద్దు వాళ్ళ 4 ముసలు కొడతారు మళ్ళీ ఎవరికి అని విట ఖర్చు అయితే చిన్నపోడు అడుగుతాడు నా మనవాడు అడుగుతాడు అని అవతల మిస్త్రీలకి ఇస్తారు వాళ్ళ బొయ్య పోయాలి వాళ్ళ ఎటువంటి అనుకుంటాను నువ్వు అన్నట్టు ఏమేనే మామూలుగా గవర్నర్ పోరానికి ముసలోడు కలిసే మా అంటే ₹1,00,000 ఇచ్చింది వాడు 3 చొప్పున అన్న వల్ల వీళ్ళు ఇంకా బాకీలు తెచ్చి ఇచ్చింది ఆడి తెలియకుండా వాడు 3 చొప్పున 6 నెలల దాకా మంచిగా దొరికి ఇచ్చింది పైసలు ఆయన 6 నెలల తర్వాత ₹1,00,000 కొత్తగా లేకుండా వేసుకొని ఈ మల్లక్క కౌరు మల్లక్క ఆ మల్లక్క ఈ మల్లక్క చెట్టు కింద కూర్చొని ముచ్చట పెట్టుకుంటాను ఏడతాను కొడుకులు కూడా వచ్చిన బంధు మళ్ళీ కళలు పెట్టి తెచ్చిందట కదా
ఓ నీ అమ్మ ముసలోడు ద్రౌపది పచ్చిగా ఇవ్వను అనుకుంటారు కౌరు ఏం పడిచ్చినా అంటే మా కొడుకు కూడా తినప్పుడు 50,000 ఇచ్చిండే కడుపు కాల మాకు పిచ్చింది వల్ల వాడు మిత్తి ఎక్కువ అంటే ఎగవిచ్చోడే ఎక్కువ అంటాడు మరి వాడు రూపాయలు కడుపు తరువుల ముసలోళ్ళ దగ్గర ఉంటాయి పైసలు అవి తప్పుడు చేస్తాడు చూసిన ఓ బాబా బాలమని దేవి రందో రందా అంటారు రంది లేని మానవుడు యుగమంది ఎవడున్నాడమ్మా బంగుళాలు ఉన్నవాడికి బల్ల బిడ్డల వీరంది 10 ఎకరాల భూమి ఉన్నవాడికి ఎకరాలు ఏ పంట పెడితే ఆ పులి ఎడతా అన్నారు డబ్బున్న వారికి ఏ బ్యాంకులో పెట్టాలన్నారంది కన్నె పిల్లకేమో సొమ్ముల వీనరంది ముసలికేమో ముచ్చట వీనరంది ముసల్దానికేమో సుట్ట వీనరంది 3 ముచ్చట్ల దానికి ఎవనిళ్ళు ఊలవేయాలన్నారంది దొంగకేమో ఎవనిళ్ళు దోయాలన్నారంది పసి పిల్లకు పాల వీనరంది యశకాంతకి ఎవరు రాకపానరంది రది లేని మానవుడు యుగమంది ఎవడున్నాడమ్మా అదిగో మానానికి మందు లేదు రంది పెట్టుకుంటే మానవుడు ముందు నడవబోడు పచ్చి గడ్డకు పిప్పి దాకినట్టు అదిగో మానవుడు మనాది పెట్టుకుంటే ముందు నడవడమ్మా మానవైనా పిల్లలు అంటారు మనమే పోరగాలి మనకు పోరగాలి ఎందుకే పోరగాళ్ళంటే అదే నీ పుణ్యం అమ్మాడతానంటలేవా అయ్యా అయ్యో నీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయే నాకు 16 ఏళ్ళు నీకు 13 ఏళ్ళు లేవా నయ్యా పాలిస్తానంటలే ఇంకా మరి ఇక్కడ రంజున్నా మోగోన్నావా నాకెవరు అంటే ఏమన్నారు ఉదాహరణ దాంట్లో దీని పెంచిన కాలం చేస్తున్నాడు వాళ్ళే దానం చేస్తారు అన్నావు తల్లి వాళ్ళ బిడ్డల కన్నా తల్లికి ఎవరికి బిడ్డల కన్నా తల్లి వాళ్ళ కొడుకుల కన్నా తల్లికి పిల్లలు లేని తల్లి పిల్లల కన్నా తల్లికి ఎవరికి అన్నారు కొడుకుల కన్నా తల్లి అయ్యో భగవంత ఒక్క బిడ్డ లేదా ఎవరైనా నచ్చినాడో పేడ కొమ్మడి ఏడవను అని బాధపడుతుంది బిడ్డల కన్నా తల్లి నా గడపన లంగో దొంగ ఒక్క కొడుకు లేడని బాధపడుతుంది కాదు నాదా లేని తెల్లంటది ఏ దేవుని గుళ్ళమన్ను సిన్నో ఏ దేవుని గుళ్ళ దొమ్ము సిన్నో లంగో దొంగ కొడుకన్నా లేడా ఎటుదో గుడ్డిదో బిడ్డ అన్న లేదా ఆయన ఉంటదయ్యా ఉన్నదనం వంట రక్త మానవులకే నాడు శాశ్వతము కాదు అన్నారు ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు భూములు వనల జాగలు వనల బాంగురాలు కట్టాలా భవంతులు కట్టాలో అనిపిస్తుంది మానవులు చూసిన ఉడుకు రక్తం ఉడుకులు ఆడినాడు ఇంట్లో డబ్బులు వంట రక్తం ఉన్నది వాంతో ఏం పని వీంతో ఏం పని మరి కొట్టనా తిట్టనా తెల్లారితే 10 ఖర్చు పెడుతున్నాం అనిపిస్తుంది అయ్యా రెక్కలుడికి మంచం వల్ల పడ్డనాడు ఎండి బంగారం వచ్చి అవ్వని కాలు గుంజరా నాయనని ఏలు గుంజరా అంటదా మంచం వల్ల పడ్డ మనిషి అరుచుకోవాలో అంటే మరొక్క మనిషి తోడు కావాలో అన్నారు బంగుళాలు ఎన్నున్న భవంతులు ఎన్నున్న సచ్చిన పెరుగల ఇంట్లో ఏ మానవుడు ఉంటాడయ్యా పట్టుబడి తీసుక జాకెట్ల వారేసినాడు కోట్ల డబ్బు నా కొంపలు తన బుర్రేమన్న దీపాలు ముట్టిస్తాయా అయ్యో నా ప్రాణనాథా అయ్యో నా ప్రాణనాథా
తండ్రులు వేసిన పాపం తాత ముద్దు తాతలు వేసిన పాపం కావచ్చయ్యా మరి తిన్నాడు వాటికి వచ్చింది ఏమైనా ఉన్నదా చచ్చినాడు తాపన పట్టుకపోయేది ఏమైనా ఉన్నదా మనం అక్కడ భూమి మీద మొలకాయ మొలిచి మనం భూమి మీద కట్టడం ఏమన్నాడయ్యా కట్టమో చుక్కమో కొన్నాళ్ళు ఎల్లబోసి మంచో చెడు అనిపించుకొని మంచిగా కళ్ళు మనకి ఎల్లకాలు ఏమైనా ఉండవని దూరలేదయ్యా దేవాన దేవుదుల పూజ చేసి ఎందురాయే దేవుడయ్యా దేవుడయ్యా రాజు కనుక వారి మాట విన్న రాజు చూడమ్మా అరే పండుగ ఆ రాజు మలిక మహారాజు అనుకున్నాడు అరే నేను అటువంటి కలిగినేవి రాజ్యదేశాన్ని వదిలిపెట్టి సురగల్ల దేవతల పూజలు పోతే కాదు నా రాజదేశం ఆగమైపోతుంది మరి నా భార్యతోటి మాట చెప్పుతా బాలమాని దేవి మరి సురగల్ల దేవతల పూజలు పోతాను మనం మరి ఎప్పుడు వచ్చేది తెలియదు మన రాజదేశము మరి కాపాడే వాళ్ళు కావాలి మరి నీ తమ్ముడు తీసుకొద్దామా అని మరి నాకు ఎవరున్నారమ్మా చేతిలో 10 రూపాయలు లేకున్నా పాలు నాదే ఉండాలి ఎందుకయ్యా ఓనాడు కొట్టుకున్నా ఓనాడు తిట్టుకున్నా యాపకాయ అంత సేదున్నా కట్టవచ్చిన్నాడు ఎవరి రక్తం అనేది అన్నాడు నువ్వు అన్నారు నా తోడబుట్టి వాళ్ళు అంగో దొంగవో తమ్ముడుండే పడికేవో అన్నుండే పడికే నువ్వు అన్నదమ్ములను నేను గొడ్డని అయిపోయా నా గర్భాన కొడుకు లేక బిడ్డ లేక నేను కడుపు వండాలని పూజలో పోతాను నా వ్యవహారం పైన వాళ్ళ చేతిలో పెడుతున్నా నాకెవరు లేకపోయినా ఎవరి చేతుల్లో పెట్టాలను అని రసిపడతాను అయ్యా నీకు నీ వారు లేకుంటే ఏందయ్యా నా తోడబుట్టుడు నాకొక్క తమ్ముడు నా తమ్ముడు నింబోల నగరంలో నా తమ్ముడు నింబోల రాదు నా మరదలు మరి శాంతి అనేది ఉన్నది పిల్లలు నాడు మా అమ్మ ప్రాణము తయ్య ప్రాణము తవడం కదా అదినా అది తమ్మిని పెళ్లి చేసిన నన్ను ఓలే నా తమ్ముడు నా మాట కాదంటాడా అయ్యా మా అమ్మగారింటికి పోదాం అదేం మాట్లాడకున్నా బాధ లేదు అలవినైనా బలివినైనా నా తమ్మిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చి నువ్వు గురుచున్న శివాసన మీద కూర్చుండే పెట్టి ఇక ఆ రాజ్యం వేలేరావా చెప్పుదాము నా దిన అంటారమ్మా నన్నదమ్మ మాయమ్మ మరి అందుకే అన్నారు అని అత్తగారింటికి పోవద్దు చెల్లింటికి పోవద్దు బతకలేదని బామ్మారికి ఇంటికి పోవద్దు నేను పోయి వాడిని అడిగితే వాడు ఏమంటాడు రేపు పొద్దుగాల వాడి గాదికి లేక నా దగ్గరికి వచ్చింది అంటాడు నువ్వు అన్నమాట మంచిగా లేదా నాకు రాబుద్ది అయితే లేదే నోరు వందన వ్యక్తులే నొసలు కట్టెలు మొత్తం అంటదట విన్నావా మనకు కొడుకులో బిడ్డలు ఉంటే వారికి ఆశపడదామా రమ్మనమ్మా అరే నీ తమ్ముని గుణం మంచిది కాదే గుణం మంచిది కాదంటే నా తమ్ముడు ఇప్పుడు మారిండు అప్పట్లో లేడు మారిండు ఎవరికో తిండి లేదు మనకో తిన పిల్లలు లేరు అన్నం ఉన్నక్కడ దేవుడు పిల్లల్ని ఇయ్యడు పిల్లల్ని ఇచ్చిన కాడ అన్నం ఇయ్యడు మరి అన్నం అనుకుంటే మనం ఆగుతామా ఆడవాళ్ళు ఏ ముచ్చట చెప్పినా గొడవ ఇచ్చంటే ఎందుకో ఎందుకో అంటే మనసులకు అర్హరిస్తారా మీరు కాదా మరి నువ్వేం మాట్లాడవు నేనే మాట్లాడతా మా తమ్మితో మాట్లాడతావు కదా ఏమన్నా మరి నీ రాకుంటే ఏంది నువ్వా ఆడి పోయినాక అక్క అక్క బావ ఎందుకు రాలేదని అడుగుతాడు బావ రాలే తమ్మిని తీసుకపోతాడు వచ్చినా నేనంట మా బావ పట్టి ముడి రాకపోవునా ఇదంతా మా అక్క చేసే పనే మా అక్క ఇక మొత్తం నచ్చిందో అంటాడు మరి మనసు బాధ అనిపించదా మరి ఇద్దరం కలిసిపోతే తిన్నా తినకున్నా ఇద్దరం కన్నా పడితే నిమ్మలం అనిపిస్తుంది అంతే నీ మాట ఇంటే రాబుద్ది అవుతాను కానీ ఆడికెత్తే వాడేమంటాడో భయం అవుతాను అంతే
అంతేనంటవా సరే పర్వాలేదు బాబా మరి అటువంటి కనుక నీ భార్య భర్తలు చూడమ్మా అవలిక నగరం వాళ్ళదేమో నింబోడు నగరం మాట మరి అటువంటి కనుక నీ భార్య భర్తలు చూడమ్మా బామ్మారిది వేడికైనా మళ్ళీ కాదు జరిగిందయ్యా. నువ్వు ముందరుండాలి వాడే నన్ను చూసి మాట అంటాడు అసలే అనుకున్నాం మంచిది కాదు వాడిని మొదలు చల్లబడ కొట్టాలి ఎవరైనా పట్టుకొస్తారా ఏం పట్టుకురారు 5వ 10వ బామ్మర్లు ఆశపడతారు వాడిని నేనేస్తాను నా ఇంటికి వాడేస్తాను వాడు మనసు ఉన్న శ్రీమంతుడు అయితే మాగా మనకు ఆశపడకపో పేదోడు కదా ఆశపడతాడయ్యా. ఏమయ్యా అమ్మగారికే సపోర్ట్ చేస్తారు ఆడవాళ్ళు ఆవిడ చుట్టాలు వచ్చిందంటే ఓ అక్కడ పోయి బాగా చేస్తారు ఇక్కడ పోయి ఆ బాగా చేస్తారు వాళ్ళు కూడా బాగా కూడా అవుతారు మొగం తరపున చుట్టాలు వచ్చిందనుకో మూతంతా పెక్క ఇక్కడ వచ్చి పోతల వీడాలు చూస్తారు మరి అటువంటి అడిగరే రాను 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 అమ్మగారు ఇంటికి రాను 60 ఏళ్ళ ముసలు అయినా అమ్మగారు అంటే లేచి సంబరపడుతుంది మరి అత్తగారు అంటే మూత దట్టులో పెడుతుంది రాదు తన అక్క బాల మరి గుడిసి వేడికత్తా అంటే రామచంద్ర బాలమని తమ్ముడు నింబోలు రాదు కళ్ళ చూసిండు మరి అదిగో కట్టగలు కూడా కమ్మల గుడిసి 7 కమ్మలు 3 పిండలు ఈ తాకుల ఇల్లు తాటాకుల కూడి గుడిసే గుడిసోలు నింబాలు రాదు అక్క చెరాకడ కళ్ళ చూసిండు రాక రాక రాక్కరా ఇంటికి వస్తావా దిగ 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 ఊరికి నా అక్కకు నిల్లితో నా ఇళ్ళ చెంపు లేదు అదిగో తన భార్య శాంతి మరిని చెప్తాడు బాబా శాంతి మరి నా అక్క బాలమరి నా బావ అమెరికా వారాలు మన గుండె ముందుకు వచ్చింది నా అక్క బావ కాలు కట్టుకొని మాట్లాడినవి శ్రీమంతులు మన ఇంటికి నచ్చిరా రాలే కానీ ఇప్పుడు ఏమో చెప్తాను ఆడిబిడ్డ సుఖం లేదు శుక్రవారం వారం పెద్దది సుఖం ఆడిబిడ్డ పెద్దది